श्रीभगवानुवाच ऊर्ध्वमूलमदशाकम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णाः प्रवृद्धा विषयप्रवाला अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके। అదే మొత్తం అధ్యాయం చెప్పలేదు. అదే వెరీ గుడ్ నాన్న, చాలా సంతోషం. ఇప్పుడు మనం ఒక గొప్ప విషయం మన అందరిలోకి వెళ్ళాలి, ఇది మన అందరికీ అందజేయబడాలి. మనం ధర్మరక్షణలో పెద్ద అడుగు వేయాలి. అక్కడ బోర్డు మీద కూడా ఇందాక మనం రాసుకున్నాం, ధర్మ ఏవ మార్గ, ధర్మమే మనకి ముఖ్యమైన మార్గం. ఇప్పుడు అందరూ కరతాధ్వనులు చేసుకుంటే మానస ఈ వస్త్రాన్ని తీసుకుని ఉండు, పట్టుకోండి అలా రెడీగా. అందరూ చప్పట్లు కొట్టండి, గోవిందా తీసేయండి, గోవిందా గోవిందా. దీని పేరు గమనిస్తుందండి, పేరు కనబడుతుందా? సనాతన ధర్మం సేవ ధర్మ ఏవ మార్గ. ఇది 7 ఐడియాస్ వారి ఒక ఐడియాలో ఇదేంటంటే ప్రధానమైనటువంటి దీని విషయం మనం అందరం, ఇది ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల బాక్సులు ఇవ్వాలని మన విజయభాస్కర్ గారు తలపెట్టారు. ఇది విజయవంతంగా సాగబోతుంది. అందుకే అందరు గట్టిగా ఒకసారి కలతాలు చేసి, దీని ఆలోచన, దీని ఉద్దేశం ఏమిటంటే మనం డబ్బులు ఏదో ఒక గోశాలకో లేకపోతే ఇంకో దానికో అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం మనకి బుద్ధి పుట్టినప్పుడు. అలా కాకుండా ఈ దానం చెయ్యాలి అనే ప్రక్రియ నిరంతరం జరగాలి. అప్పుడు ధర్మం నిలబడుతుంది. ఒక శిథిలమైన దేవాలయం, అక్కడ పరిస్థితి నా కళ్ళతో చూశాను. దీపం వెలిగించి మేము వెళ్ళిపోతుంటే దాన్ని ఆర్పేసాడు ఆయన. చాలా బాధేసింది. పూజారి ఏంటి, దీపం ఆర్పేయడం ఏంటి? నేను అడిగాను ఏంటి అని. కర్ణాటకలో అని చెప్పాడు. ఏం చెప్పమంటారు, మళ్ళీ ఎవరైనా వస్తే చమురు లేదండి అన్నాడు. చాలా దురదృష్టకరం కదా. ఎక్కడైనా పాడైన మసీదు ఉంటుందా? ఎక్కడైనా పాడైన చర్చ్ ఉంటుందా? మరి ఇంత గొప్ప దేశం, హిందువులు చాలా మంది దగ్గర డబ్బు ఉంది, కానీ ఆ దేవాలయాలు పాడైపోతున్నాయి. రాయలసీమలో ఎన్నో దేవాలయాలు, అన్నమయ్య కీర్తన చేసిన ఎన్నో దేవాలయాలు ఇప్పుడు లేవు. ఎందుకు లేవంటే మన నిర్లక్ష్యము, ఇతరులు మనం చేసుకున్న లక్ష్యము. అందుకని మీరు ఖచ్చితంగా ఈ ధర్మ హుండీ తీసుకుని మీరు